క్రీస్తునందు ప్రియమైన సజీవమైన శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని పైనే ఆధారం అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. కీర్తన గ్రంథము 127వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొనియుండుట వ్యర్థమే. మనం ఒకటి గ్రహించాలి, మన వద్ద ఉన్నవి, మనం పొందేవి అన్నీ కేవలం ఒకే చోటు నుండి పొందుతున్నాము. అది కేవలం మన దేవుని నుండే. మన జీవితంలో ప్రతి విషయంలో ఆయన మీద ఆధారపడాలి మరియు దేవుడే పునాదిగా ఉండాలి. ఆ పునాదే లేనట్లయితే మనం పడిపోయే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే బలమైన పునాది వేసి ఇల్లు కడతామో అప్పుడే ఆ ఇల్లు దృఢంగా మరియు ఎటువంటి పర్యావరణ ఉపద్రవాలు వచ్చినప్పటికీ కూడా అది నిలబడుతుంది. అదేవిధంగా మన నిజ జీవితంలో కూడా దేవుడనే దృఢమైన పునాది వేసుకున్నట్లయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం పడిపోకుండా ఉంటాము. ఈ విధమైనటువంటి జీవితాన్ని కట్టుకోవాలి అంటే దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలి. దేవుడే మన జీవితంలో మూలరాయి ఉండాలి. ప్రతి విషయంలో ఆయన మీద ఆధారపడాలి. ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడడం తగ్గిపోతుందో ఏ కట్టడమైనా బలహీనంగా ఉంటుంది. ఎప్పుడైతే పూర్తిగా ఆధారపడి జీవిస్తామో వారి ప్రయాస వ్యర్థం కానేరదు. దేవుని వాక్యం ఈ విధంగా తెలియజేస్తుంది. మనం ఆయన మీద ఆధారపడినట్లయితే ఆయన మన హృదయవాంఛలన్నీ తీరుస్తాడట. మనం ఆధారపడతాం, కానీ ఎప్పుడు ఓపికతో కనిపెట్టుకొని ఉండము. ఓపికతో కనిపెట్టుకొనక మన ఇష్టపూర్వకంగా మన సొంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాము. ఎందుకంటే నాకే అన్ని తెలుసు, నా అంత గొప్పవాడు ఎవడూ లేడని, జీవితం నాకు చాలా నేర్పింది, నాకున్న జ్ఞానంతో నేను ఏదైనా సాధించగలననే కొద్దిపాటి గర్వం అనే లక్షణంతో మనం ముందుకు దూసుకొని వెళ్తూ ఉంటాము. మనకుండే జ్ఞానంతో దేన్నైనా మొదలు పెట్టగలం, కానీ దానిలో విజయాన్ని మాత్రం పొందలేము. గర్వం అనేది ఒక క్యాన్సర్ వ్యాధి లాంటిది. అది పూర్తిగా నాశనం చేసి తుదకు నిత్య మరణానికి దారితీస్తుంది. నీవు ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఉండవచ్చు, నీకు ఎటువంటి సమస్య అయినా ఉండవచ్చు, అయితే అన్నింటికీ సమాధానం ఆ పరలోకపు తండ్రే. ఆయనే ప్రతి సమస్యలను సరిచేయవాడు, విరిగిన వాటిని మరలా చక్కగా అమర్చువాడు. ఎప్పుడైతే ఆయన మీద ప్రతి విషయంలో ఆధారపడి ఆయన ఆజ్ఞలను పాటిస్తుంటామో అప్పుడే ఆయన మనకు సహాయకుడిగా ఉంటాడు. అంతేకాకుండా నిజమైన సంతోషం, సమాధానం, కనికరంతో పాటు చక్కటి పరలోక జ్ఞానాన్ని మనలో నింపుతాడు. మన జీవితం చాలా చిన్నదండి, అయితే దేవుడు ఒక్కడే కాబట్టి ఆయనే మన జీవితానికి పునాది అయితే ఆయన ద్వారా సమస్తము సాధ్యమే. దేవుడు ఈ వాక్యమును దీవించుగాక. ఆమేన్.